క్రైస్తవ జీవితంలో ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచుకుని నాయన మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని మరి చూస్తున్న వారిని వింటున్న వారిని నాయన ప్రతి వారిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నాయన. మా జీవితాల్లో మా బ్రతుకుల్లో నువ్వు సమాధాన అధిపతి, సమాధాన కర్తవు నాయన. మేము ఎలాగుండాలో ఎలాగుంటే సమాధానం పొందుతామో మరి నాయన నువ్వు మరి అనేక విషయాలు మాకు ఈ లేఖనాల ద్వారా వివరిస్తున్నప్పటికీ మేము అసమాధానంగా భయంతో ఏ విధమైనటువంటి శాంతి లేక బ్రతుకుతున్న మమ్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని నీ వాక్యపు ఎదుటకు తెచ్చినందుకు వందనాలు. కొద్ది జ్ఞాపకం చేసుకోనండి, గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసునివ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో ఏమి కలిగి ఉంటే క్రైస్తవ జీవితాన్ని వీళ్ళ క్రైస్తవులు అని లోకం చెప్పుకుంటుంది. మరి దేవుడు కూడా మనల్ని హర్షిస్తాడంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటిది ఏమిటంటే మాటలు. మనం మాట్లాడేటప్పుడు మరి రుచికరంగా ఉండాలి. క్రైస్తవుని మాట ఉప్పు వేసినట్లు ఉండాలి అంటాడు దేవుడు. ఉప్పు వేసిన జీవితం కలిగి ఉండాలి క్రైస్తవ జీవితం. ఉప్పు వేసినట్లుగా మనము జీవితాన్ని కలిగి ఉండాలి. మన మాట యొక్క మాధుర్యత ఎదుటి వాడిని ఆకర్షించేదిగా ఉంటారు. యేసు ప్రభు వారి లోకంలో ఉండగా ఇంత మధురమైన మాటలు మాట్లాడేగాడు వాడు ఇంకెవరున్నారు, ఇంకెవరి దగ్గరికి మేము వెళ్తామని పేతురు అన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క మాట ఎంత మాధుర్యం. క్రైస్తవుడు అయిన నీవు నేను అట్టి మాధుర్యమైన మాటలు మాట్లాడుతున్నామా? సమాజంలో నీవు జీవిస్తున్నప్పుడు నీకు ఒక మాటకు ఒక ప్రత్యేకత ఉందా? నీ మాటకు ఒక మాధుర్యత ఉందా? నీ మాట ఉప్పు వేసినట్లుగా అనేక మందిని మరి జుంటె తేనె కంటే మధురమైన మాటలు నేర్చుకున్న నీవు నీ నోటు నుంచి ఆ మధురత నీలో నుంచి ఇతరులకు వస్తుందా? అది మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో నీ మాటను చూసుకోవాలి. నీ మాటే నిన్ను నరకానికి చేస్తుంది, నీ మాటే నిత్యత్వానికి వారసత్వం చేస్తుంది. గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడా. రెండవ మాట ఏంటంటే ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలాగుండాలంటే వినయ విధేయతలు కలిగి ఉండాలి. వినయత ప్రతి విషయంలోనూ తగ్గించుకోవాలి. వినయుడు అవ్వాలి. లోకానికి వినయుడో, భర్తకు వినయుడో, భార్యకు వినయుడో, పిల్లల తల్లిదండ్రులకి వినయుడో, మరి అధికారికి వినయత చూపడం కాదు. నువ్వు దేవుని యందు వినయత కలిగిన వాడిగా జీవించాలి. విధేయత కలిగి ఉండాలి. తగ్గించుకుని జీవించాలి. అదే కాకుండా దేవుని విధేయతలో ఎప్పుడు కలిగి ఉండాలి పేతురు జీవితం. అది నీ ప్రవర్తన. అందుకే అంటాడు పేతురు గారు మొదటి యోహాను పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండేది కాగా విధేయులైన పిల్లలై అజ్ఞాన దశలో మీకుండిన ప్రవర్తింపక. నీ ప్రవర్తన పాతద ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నావా? నీ ప్రవర్తన మారాలి, నీ పరిస్థితులు మారాలి, నీ నడక మారాలి, నీ మాట మారాలి, నీ అన్ని మారాలి. మారిన వాడుగా ఉండాలి. ఇంతకు ముందు పేరు పెట్టి పిల్లొచ్చేమో కానీ ఇప్పుడు నిన్ను క్రైస్తవుడిగా పిలవాలని ఆలోచించు. క్రైస్తవుడిగా నన్ను పిలవాలి అనే మాటను ఆలోచించు. అటువంటి స్థితి నీ ప్రవర్తనలో ఉండాలి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన మనుజాసలను అనుసరించి నడుచుకొనక ప్రవర్తించక అని అర్థం. మనుజాసలను అనుసరించి నువ్వు నడుస్తున్నావా? నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవు. నీకు నువ్వు అనుకోవచ్చేమో కానీ నువ్వు క్రైస్తవుడు కాదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండవది మనస్సులో. నీ మనస్సు ఎప్పుడు కూడా దయాగుణము కలిగి ఉండాలి. దయాగుణం, దయతో కలిగినటువంటి గుణం.
ఎప్పుడు ఇతరులను చూపేటప్పుడు ప్రతి విషయంలోనూ దయ ఉండాలి నీకు. ఇతరులను క్షమించే గుణం ఉండాలి. ఇతరులను నీవు దయతో కనికరముతో ఆదరించే గుణం నీలో ఉండాలి క్రైస్తవుడికి. ఏదో లోకస్తులు పెట్టుకునే భేదాలు కానీ లోకస్తులు ఉన్నటువంటి రీతిలో నువ్వు ఆలోచించినట్లయితే నీవు ఎటువంటి క్రైస్తవుడు, నేను ఎటువంటి క్రైస్తవుడను కనుక గమనిద్దాం. మనం ఒక్కసారి గమనించినట్లయితే మరి నీ యొక్క మనస్సు ఏ విధంగా ఉంది, నీ మనస్సు దయాగుణము కలిగిన మనస్సుగా ఉండాలి. అదొక క్రీస్తు కలిగిన గుణం. అదే ఒక వ్యభిచారిని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన దయాగుణం ఆమె మీద దయ చూపాడు, ఆమె జీవితాన్ని మార్చగలిగాడు. ఆమె ఒక భక్తురాలుగా చేయబడ్డది, యేసుక్రీస్తును అనుసరించే ఒక స్త్రీగా చేయబడ్డది. కారణం అందరూ ఏదో హేళనగా మాట్లాడుతుంటే యేసు ప్రభు అమ్మా అని మాట్లాడాడు. ఆయన మాట ద్వారా కూడా ఆ యొక్క జీవితం మారిపోయింది. అలాగే క్రైస్తవుడు అయిన నీవు మనసులో దయాగుణం లేకపోయినట్లయితే నీవు లోకంలో ఏదీ సాధించలేవు. దయాగుణము కలిగి ఉండాలి. కనుక కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఉంటాయి. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రైస్తవుడు అయినట్లయితే ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు లేకపోతే క్రైస్తవ్యం లేదండి. ఎవరైనా సరే ఓర్పులు ఉండాలి. ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే నీలో పరిపూర్ణత సంపూర్ణత అని యాకోబు 1:2 అంటాడు. యాకోబు పత్రిక 1:2 సంపూర్ణ పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి ఓర్పు పుట్టించాలి. ఎరిగి నానా విధమైన మహానందం దాంట్లో నేర్చుకోవాల్సింది అదే. అది గ్రహించవు. ఓర్పు సహించాలి, ఓర్పును నీ జీవితానికి అన్వయింపజేయాలి. దాని ద్వారా నువ్వు పరిపూర్ణులు సంపూర్ణ అవుతామని చెప్తాడు. నీ కష్టాల్లో ఓర్పు సహనముతో కొనసాగించాలి. సహనముతో నీ జీవితాన్ని నీ బ్రతుకుని కొనసాగించాలి. కనుక నీ విజయానికి నీ నమ్మకం ముఖ్యమైనది. నువ్వు ఈ జీవితంలో ఓడిపోతున్నాను, నేను ఈ విషయంలో ఓడిపోతున్నాను, ఈ విషయంలో నేను ఏమి చేయలేకపోతున్నాను, ఈ విషయంలో నా వల్ల కావట్లేదు, ఇది నా వల్ల సాధ్యము కాదు అని నువ్వు అనుకుంటున్నావే. కానీ నీ నమ్మకం ఎలాగుందో చూసావా? ఒక్కసారైనా ఆలోచించుకుంటున్నావా? ఏదేమైనా సరే నేను నశించిపోయినా పర్వాలేదు, నేను ప్రభునందే విశ్వాసం ఉంచుతాను. నాకేమైనా పర్వాలేదు, నేను ప్రభునందే విశ్వాసం ఉంచుతానే నేను నమ్మకం ఉన్నది చూసావా? అది నీకు విజయానికి నాంది. విజయానికి అదే కారణము, అదే నీకు విజయానికి తీసుకెళ్తుంది. అటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు ఆ విజయానికి ముఖ్యంగా అతని నమ్మకం మీదే ఆధారపడి ఉంటారు. దాని మీదే ఆయన నమ్మకం కలిగి ఉండాలి. నీ ప్రయత్నాల్లో పోరాడుతున్నావు, నువ్వు పరాజయం పొందుతున్నావు. ఎన్నోసార్లు నువ్వు చేద్దామనుకున్నప్పుడు నీకు పరాజయం వేస్తుంది. నేర్చుకో. ఒక్కసారి కాదు, 4 సార్లు కాదు, 10 సార్లు అయినా సరే దేవుడు నాకు ఏదో ఒక దినాన్ని ప్రతి దానికి సమయం ఇస్తాడు. నాకు కూడా దేవుడు నాకు సమయం ఇస్తాడు. నేర్చుకోవాలి. పడిపోయినప్పుడు మనం నేర్చుకోవాల్సిన, పరాజయం పొందినప్పుడు కుంగిపోవటం కానీ నిరాశ చెందటం కానీ, మరి ఈ దేవుణ్ణి విస్మరించటం కానీ, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దేవతా స్తంభాలకు ఆరాధించేశారు, బయలుదేవతకు ఆరాధించేశారు, విగ్రహారాధకులు అయిపోయారు. కష్టాల్లో వాళ్ళని రప్పించి అదే గిద్యోను చెప్పినట్లుగా వాళ్ళు మా పితరులను అక్కడి నుంచి కష్టాల్లో తెచ్చిన దేవుడు నువ్వే కదా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మరి ఎందుకు మేము ఇట్లాగ అయిపోయినాం అంటే, నీ యొక్క పరాజయంలో నీవు నేర్చుకున్నది ఏమిటంటే ఓర్పు సహనము నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిన బ్రతుకు కొరకే నీకు అది వచ్చిందని నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది అవిశ్వాసంతో ప్రార్థన చేస్తారు. అవిశ్వాస ప్రార్థన దేవుడు నీకు మేలు చేయడు. నీ ప్రార్థన అవిశ్వాసం కాకుండా విశ్వాసంలో స్థిరత్వము కలిగి ఉండాలి. ఎప్పుడు నేను ప్రార్థన చేశాను, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఒక సంవత్సరానికి దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉత్తరం ఇచ్చేవాడు,
అని నమ్మకపోతే నీ జీవితం వ్యర్థం, నీ బ్రతుకు క్రైస్తవ జీవితం వ్యర్థం అంటున్నాను. నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన, తెలుసా అక్కడ అంటాడు యాకోబు పత్రికలో ఒకసారి 5వ అధ్యాయంలో లాస్ట్ 15-16 అనుకుంటా. ప్రార్థన చేయుడి, మనఃపూర్వకమైనదై స్వభావం గల మనుష్యుడే. కనుక వర్షం కురద్దంటే మానేసింది అది 3 సంవత్సరాలు. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురు అంటే కురిసింది. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా? ఎందుకు అవిశ్వాసంతో నీ ప్రార్థన? ఎందుకు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు? ఇవాళ అయిపోవాలి, ఇవాళ జరగలేదు, రేపు జరగలేదు, ఎల్లుండి జరగలేదు, 1 నెలకైనా 2 నెలలకైనా నీ ప్రార్థన వ్యర్థము కాదని విశ్వాసంతో ప్రార్థన చేయాలి నువ్వు. అది క్రైస్తవుని యొక్క లక్షణాలు. అది అవిశ్వాసం పనికిరాదు. యేసుప్రభు నాతో ఉన్నాడు కదా, నన్ను నడవమన్నాడు కదా అని అవిశ్వాసంతో నడుస్తున్నటువంటి పేతురు సముద్రంలో మునిగిపోయాడు. అల్ప విశ్వాసి అని మరి దేవుని ద్వారా పిలిపించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే విశ్వాసంతో ఉన్నావు? ఒక క్రైస్తవుని విశ్వాసం నీ జీవితంలో ఉందా? ఓ క్రైస్తవుడిగా నువ్వు విశ్వసించగలుగుతున్నావా? క్రైస్తవ విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవుడిగానే ఉంటావు. తర్వాత ఏమిటంటే మన సంబంధం క్రీస్తు రక్త సంబంధం కలిగి ఉండాలి. ఎవరితో ఏర్పాటు చేసుకున్నా, మా బంధువులండి, మా ఊరోళ్ళండి, మా గ్రామం వాళ్ళండి, మా ఆంధ్ర వాళ్ళండి, మా తెలంగాణ వాళ్ళండి, మా ప్రాంతం వాళ్ళండి కాదు. ఎవడెక్కడున్నప్పటికీ క్రీస్తు రక్త సంబంధం క్రైస్తవుని నిలబెడుతుంది. క్రీస్తు రక్త సంబంధమే స్థిరమైన రక్త సంబంధం. అది మిగతా సంబంధాలన్నీ నిన్ను ఇక్కడ విడిచిపెడతాయి. క్రీస్తు రక్త సంబంధమే నీకు నిత్యత్వానికి చేరుస్తుంది. ఆయన రక్త సంబంధమే శాశ్వతమైన సంబంధం. ఆయన రక్త సంబంధమే నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళి నిన్ను అనునిత్యము ఆ నిత్యత్వములో ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిత్యము దేవుని స్తుతించి ఆనందించి సంతోషించే జీవితం ఇచ్చే సంబంధం ఒకటే, క్రీస్తు రక్త సంబంధం మాత్రమే. అదే చూడాలి. క్రైస్తవులు ఈ రోజుని చాలా సంబంధాలు చూస్తున్నారు. జాతి, మత, కుల, ప్రాంత, మరి దేశ అనేక విధాలు చూస్తున్నారు. ఈ రోజున మరి భారతదేశంలోనే ఈ స్థితి ఉంది. మిగతా దేశాల్లో అది లేదు. అతడు క్రైస్తవుడు అంటే క్రైస్తవులను అందరినీ ప్రేమిస్తాడు, లేనివాడిని ప్రేమిస్తాడు, ఉన్నవాడిని ప్రేమిస్తాడు. భారతదేశపు దౌర్భాగ్య స్థితి ఈ రోజున ఈ పరిస్థితి అనుభవించడానికి భారతదేశానికి ఉన్నటువంటి దుస్థితి ఏమిటి తెలుసా? మతం, కులం, భేదం పెట్టుకుని జీవిస్తున్నారు. క్రైస్తవుల్లో కూడా కులాలు చూస్తారు, క్రైస్తవుల్లో కూడా భేదాలు చూస్తారు. నువ్వు క్రైస్తవుడైనట్లయితే నేను క్రీస్తు సంబంధిని, నా ఎదుటి వాడు క్రీస్తు సంబంధి. ఆ రక్త సంబంధము కలిగి నువ్వు లేకపోయినట్లయితే ఏ భేదము తీసుకొచ్చినా నువ్వు క్రైస్తవుడు కాదు. ఏదున్నా నీ జీవితంలో క్రైస్తవ్యాన్ని నిరూపించే మాట కాదు. కనుక నువ్వు రక్త సంబంధం చాలా ముఖ్యమైనటువంటి మాట. కనుక గమనించుకుందాం మనం. కనుక తర్వాత చూసుకున్నట్లయితే మనం చేసే పని మనం ఒక నిబద్ధత కలిగి ఉండాలి. ఒక బద్ధత అంటే నిబంధన అని అర్థం. బద్ధత, ఒక నిబద్ధతలో ఉండాలి. మనం ఇది చేస్తున్నాం, ఓహో దేవుడు ఎలా చెప్పాడు, ఈ నిబద్ధత నా జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏదో గాలికి రేపబడిన పొట్టులాగా అటు ఇటు 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 మరి కెరటాలు లెగిస్తాయి, పడిపోతాయి, అట్లాగా సంతోషం వచ్చినప్పుడు పైకి, సంతోషం లేనప్పుడు కిందకి అనే పరిస్థితి ఉందనుకో, నీ జీవితంలో నిబద్ధత లేని జీవితం నీ క్రైస్తవ్యాన్ని నిరూపించలేదు. నిబద్ధత లేని బ్రతుకు నీ క్రైస్తవ్యాన్ని నిరూపించలేదు. కనుక నువ్వు నిర్బద్ధత కలిగినటువంటి స్థితి నీ జీవిలో భయం ఉండకూడదు. అసలు క్రైస్తవుడికి భయం అనేది ఉండకూడదు. ఎప్పుడూను క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయం లేనివాడిగా ఉండాలి. దేని విషయంలో ఏం జరుగుతున్నా నా దేవుడు నాకు చూసుకుంటాడు.
చాలా మంది భయం కూడా కలిగి ఉన్నారు. పిరికి వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. కనుక క్రైస్తవుడు ఎవడు భయపడవలసిన పని లేదు. జరిగేది జరుగుతున్నట్టు నువ్వు ఆపలేవు, నేను ఆపలేదు. దేవుడు ఒక్కడే ఆపగలడు. ఇది ఏదైనా జరుగుతుంటే ఆయనకి ఇష్టమైతే ఆయనలో నువ్వు ఉన్నట్లయితే ఆయన ఒక్కడే ఆపగలడు. అటువంటి స్థితి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కనుక జీవన విషయంలో క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. బ్రతికేటప్పుడు యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు? చెడ్డవాడిని ప్రేమించాడు, మంచివాడిని ప్రేమించాడు, నమ్ముకున్న వాడిని ప్రేమించాడు, నమ్ముకున్న వాడిని ప్రేమించాడు. ప్రతి వాళ్ళని ప్రేమ చూపుతున్నాడు. ప్రపంచానికే ఆయన మరి రారాజుగా చేయబడ్డాడంటే ఆయన ప్రేమే ఆయన్ని ఈ ప్రపంచాన్ని గెలిచింది. ఎన్నోసార్లు ఎంతో మంది మరి చాలా మంది మరి స్టాలిన్ గారి నుంచి మొదలుపెట్టుకుని ఆ యొక్క హిట్లర్ గారి నుంచి రోమా సామ్రాజ్యం మరి క్రీస్తు రాజ్యాన్ని పడగొట్టాలని, భూమి మీద క్రైస్తవులు లేకుండా చేయాలని, వాళ్ళే మాకు బద్ధశత్రువులు అనుకున్నటువంటి రోమియులు వారు నాశనం అయిపోయారు. కానీ క్రైస్తవ్యము నాశనము కాలేదు. క్రైస్తవ్యాన్ని రోజు రోజుకి అభివృద్ధి పొందుతుంది. 80% భూమి మీద ఉన్న జనాంగాల్లో క్రైస్తవులు ఉన్నారు. కనుక ఒక 20% మరి 10-15% ఈ భూమి మీద జనాలు ఉన్నారు. రోజుకి అది ప్రజ్వరిల్లిస్తుంది, విస్తరిస్తుంది. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు గనక. నువ్వు ప్రేమ కలిగి ఉండేస్తే నువ్వు విస్తరిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుతావు, దీవెనలు పొందుతావు. అప్పుడు నీవు దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడిగా 10 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, నీ మాట గురించి మాధుర్యం కలిగిన రుచికల మాటలు ఉండాలి. రెండవది, నీ ప్రవర్తన వినయ విధేయతలు కలిగి ఉండాలి. మూడవది, మనసులో దయాగుణము కలిగినటువంటి గుణము కలిగి ఉండాలి. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఓర్పు కలిగి జీవించాలి. మన విజయాలకి మన నమ్మకమే మరి ముఖ్యమై ఉండాలి. మన ప్రయత్నాల్లో పరాజయం పాలైనప్పటికీ దాని నుండి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మన ప్రార్థన అవిశ్వాసాలతో కాకుండా విశ్వాస ఐశ్వర్యముతో ఉండే ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన బంధము క్రీస్తు రక్తము కలిగి ఉండాలి. మనం చేసే పనిలో మనము ఒక నిబద్ధత ఉండాలి. మన జీవన ప్రమాణంలో క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఇటువంటివి కలిగి ఉన్నవారు మాత్రమే క్రైస్తవులుగా పరిగణింపబడతారు. కనుక క్రైస్తవుని అని నేను అనుకున్నట్లయితే అది నోటి మాట మట్టికే పరిమితం, కానీ అది నిన్ను నన్ను నిత్యత్వానికి చేర్చేది కాదు. ఈ కలిగి ఉన్నప్పుడు నీ లోకంలో ఉండగా దేవుని ఆశీర్వాదం పొందుతావు, ఆ నిత్యత్వానికి వారసత్వం పొందుతావు. అట్టి ధన్యతలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్.